రైతుల్ని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఈరోజు రైతుల్ని గాలి కుదిరేసి నేను 80% కొనుగోలు పూర్తి చేస్తానని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు మీ సహచార మంత్రి శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో 3 సెంటర్లు మేము తిరిగి వచ్చాం. ఈరోజు మంత్రిలో ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ పడితే అక్కడ కుప్పలు. రాత్రి వర్షం పడిందని రాత్రి రైతులంతా ఇక్కడ కాపలా కాసి రైతులు ఇక్కడే పడుకున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ అనేక సార్లు ఇక్కడ వర్షం పడింది. దాదాపు నెల 15 రోజుల నుంచి రైతులు ఇక్కడ ఈ రాసులు పోసుకొని కాపలాగా ఉంటూ ఇంకా వారం రోజుల్లో వర్షాలు పడితే దుక్కిదున్ని చేసుకోవాలని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇప్పుడు కాటారంలో కొంతమంది రైతులు కలిసాం. దాదాపు 8 మంది రైతుల మీద పండించిన పంట కొనుగోలు చేస్తలేరని వారు నిరసన తెలిపినందుకు 8 మంది మీద కేసులు పెట్టింది. మేము వారిని వెళ్ళి పరామర్శిస్తే వారి కన్నింటి గాథలు చెప్తా ఉన్నారు. దాదాపు 40-50 మంది కలిసి మా వడ్లు కొనుగోలు చేయండి, కాలం మించిపోతూ ఉన్నదని అడిగినందుకు వారిని విపరీతంగా హింసించి మరి కేసులు పెట్టినారు. ఒక వ్యక్తి అయితే శ్రీధర్ బాబు గారి ఊరు పక్క ఊరు గుమ్మలపల్లి. ఆ వ్యక్తి పాపం ఆయన బాధ చెప్పుకోలేక ఆయన చెప్పుతో ఆయన కొట్టుకొని ఇదేం ప్రభుత్వం అని చెప్పుతో కొట్టుకొని ఇదేం కష్టం అని చెప్పి బాధపడితే ఆయన ఇంటి మీద దాడి చేసి ఆ 70 ఏళ్ళ రైతు మీద దాడి చేసి ఆయన గాయపరుస్తే ఆ గాయాలు కూడా చూపిస్తే మరి మీడియా మిత్రులకు చూపించారు. అంతేకాదు అక్కడ వాళ్ళ తల్లి దాదాపు 100 సంవత్సరాలు తాళ్ళ సమ్మక్క 100 సంవత్సరాలు హాస్పిటల్లో జాయిన్ అయింది. ఆమెను కొడితే నిన్ననే డిశ్చార్జ్ అయింది. ఈ రకంగా ఈరోజు రైతుల మీద దాడి చేసేటువంటి ప్రభుత్వం మొదటిసారి చూస్తూ ఉన్నాం.